మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన వాగ్దానము చదువుకుందాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునము. అలాగే దైవజనులు అన్నారు కదా, ఈ లోక ఆదివార ఆరాధనలో ఏకీభవించలేనటువంటి వారు నిత్యారాధనలో ప్రవేశించలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము విశ్రాంతి దినము, దేవునిని ఆరాధించే దినము. ఈ దినము మనము దేవునికి ఇచ్చినట్లయితే మిగిలిన 6 దినాలు దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చువారై ఉన్నారు. దేవుడు ఆదివారమును ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద దినమున మనం ఆయన సన్నిధిలో కనబడినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు. 6 దినాలు మన కోసమే దేవుడిచ్చారు. 6 దినాలు మన పనులలో ఆయా విధాలుగా మనము ప్రయాసపడుతూ ఉంటాము. కానీ విశ్రాంతి దినమున మనము దేవునికి ఇవ్వవలసిన వారము. అది మనము అత్యాశక్తితోనూ ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించుటకు, అది మనము విశ్రాంతి దినము ఆచరించినప్పుడు మనము దేవునిని మహిమపరచగల వారముగా ఉన్నాము. మన దినాలు మన కోసము ఇచ్చిన 6 దినాలలో మన పనులలో ప్రయాణములలో మనము ఎంతో టైం సెన్స్ తోటి, అలాగనే ఎంతో ఆసక్తితోటి, ఎంతో క్రమముగా చురుకుగా మనం చేస్తూ ఉంటాం. కానీ విశ్రాంతి దినం వచ్చేటప్పటికి ఆదివారం కదా వెళ్దాంలే అన్నట్లుగా నిర్లక్ష్యం మనం ఎంత మాత్రము కలిగి ఉండకూడదు. మనము నిత్యము మనల్ని కాపాడి రక్షించి పోషిస్తూ ఉన్న మన దేవునికి మనమిచ్చే ఆదివారపు దినమున మనం ఎంత ఆసక్తిగా మనము ఇవ్వవలసిన వారము. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములో మనం ఎంత మాత్రం వెళుతుండకూడదు, కొరతుండకూడదు. నన్ను సమృద్ధిగా దీవించు నాయనా అని అడుగుతాం. కానీ మనం దేవునికి ఇచ్చే సమయాన్ని సమృద్ధిగా మనం ఇవ్వాలి. అది విశ్రాంతి దినమున సమృద్ధిగా ఇవ్వాలి. ప్రార్థన మధ్యలో వెళ్ళటం కాదు, ఆరాధన అయిపోయే తర్వాత వెళ్ళటం కాదు, ముగింపులో వెళ్ళటం కాదు. అలాగున్న మనము ప్రారంభ ప్రార్థనలో ఏకీభవించి దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, విశ్రాంతి దినము ప్రారంభము నుండి ముగింపు వరకు 7 ఆశీర్వాదములు ఉన్నాయని. కనుక ఈ దినము విశ్రాంతి దినము, దేవునికి మనము ఇచ్చు దినము కనుక ప్రతి వారును పరిశుద్ధముగా ఆచరించి విశ్రాంతి దిన ఆశీర్వాదములు పొందుకొని వారమంతయు ఆయన కృపారెక్కల నీడలో దాచి కాచి కాపాడబడుదుము గాక. ఆమేన్. మరణాత.